తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2026 సంవత్సరం మే మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. కొన్ని విషయాల్లో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో కొంతమంది వ్యక్తులతో తగువులవుతున్నాయి. అకారణమైనటువంటి పోటీని ఎదుర్కొంటున్నాం. దీంట్లో విజయాన్ని పొందగలుగుతామా లేదానన్న ఆందోళనతో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. దైనందిన జీవితంలో పోటీగా ఉన్నటువంటి వ్యక్తుల మీద లేదా శత్రు సంబంధమైన స్థితిగతుల మీద స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని సాధించగలిగినటువంటి గ్రహగతులు ఉన్నాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి, శుక్రుడి యొక్క స్థితిగతుల కారణంగా కొన్నిసార్లు అప్పుల ఊబిలో కూరుకుపోయాం. ఇక ఆర్థికపరమైన అంశాల్లో ఏమాత్రం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఏం చేయాలో ఏమిటో తెలియనటువంటి దశలో ఉన్నటువంటి మీకు ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో ఒక్కసారి అనుకూలవంతమైనటువంటి మార్పులు చూసే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సంస్థలు అవ్వచ్చు, బ్యాంకు సంబంధమైనటువంటి లోన్లు అవ్వచ్చు, ఊహించకుండానే మీ వ్యక్తుల దగ్గర తీసుకున్నటువంటి అప్పులను తీర్చడానికి ఆర్థిక సంస్థలు లేదా వ్యవస్థల నుండి లోన్లు లభించే అవకాశం ఉంది. ఎంతో కాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి విరోధం కారణంగా మనం ఈ ఉద్యోగంలో అభివృద్ధి సాధించలేం, లేదా ఈ వ్యాపారంలో వెనుకడుగు వేస్తున్నాం అనుకుంటున్నటువంటి మీకు వాళ్ళ మీద అభివృద్ధిని, వాళ్ళ కంటే కూడా ఎక్కువ ఉన్నతిని సాధించగలిగిన కొన్ని అరుదైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. అంటే దీర్ఘకాలికంగా కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి అకారణమైనటువంటి విరోధాలు ఇవన్నీ కూడా తొలగించుకోవటమో, లేదా వాళ్ళ మీద శాశ్వతమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశమో మీకు తప్పకుండా లభించబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒక ముఖ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటన అదేంటంటే, జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో మీరు ఊహించని సహకారాలు లభిస్తాయి. ఏమిటి ఆ సహకారాలు? ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు, ప్రత్యేకించి వాళ్లకు సంబంధించిన స్థిర చరాస్తుల విషయంలో అవ్వచ్చు, అనుకూలత లభించి మీరు చేసేటువంటి వ్యాపారంలో వాళ్ళు తోడ్పాటుగా నిలిచి మీకు ఆర్థికంగా వెన్నుదన్నుగా మీ వెనక నిలబడే అవకాశం ఉంది. ఇది చాలా అనుకూలవంతమైంది. మరి ప్రతికూలవంతమైనటువంటి అంశం ఏంటంటే, ఏదో కారణంగా మీ యొక్క కెరియర్ నిలబడటానికి మూలమై ఉన్నటువంటి జీవిత భాగస్వామి ఒక ముఖ్యమైనటువంటి విషయాల్లో వాళ్ళే మీ ప్రత్యర్థి కాబోతున్నారు. ఒక చిన్న కారణంగా అభిప్రాయ భేదాలు ఎక్కువైపోవటం, పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గుమనేటువంటి పరిస్థితిలో వైవాహిక బంధం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ జీవితంలో ఒక పార్శ్వం మాత్రం జీవిత భాగస్వామి యొక్క అనుకూలత చేత కెరియర్లో వృద్ధి చెందితే, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మాత్రం అకారణమైనటువంటి విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సంతానపరమైన అంశాల పట్ల జాగ్రత్త. సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. సంతానం యోగదాయకంగా ఉంటారు. అభివృద్ధి పదంలో ఉండే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొంతమంది వ్యక్తులు లేదా వ్యవస్థలు, ప్రత్యేకించి కొంతమంది వ్యక్తులని, చిన్న చిన్న వ్యక్తులందరినీ కూడా కలుపుకొని మీరు చేసే గొప్ప ప్రయత్నం వల్ల ఒక గొప్ప వ్యవస్థని సృష్టించగలుగుతారు. పరిశ్రమలు, కర్మాగారాలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం తప్పకుండా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనికలు బయట ఉన్నటువంటి శత్రువుల్ని మనం జయించగలుగుతాం, కానీ కుటుంబంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి లేదా ఇతరులతో అకారణమైనటువంటి శత్రుత్వం లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్లతో కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభిస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత అనుకూలంగా ఉంది, అనుకూలవంతమైనటువంటి సీట్లు లభిస్తాయి. పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకు కూడా యోగదాయకం. నిరుద్యోగులకి ఉద్యోగకాలం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులు కొంతకాలం వేచి ఉండాలి. సమీపమైన భవిష్యత్తులో మంచి సంబంధ బాంధవ్యాలు కుదిరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులు సానుకూలవంతమైన మరిన్ని ఫలితాలు సాధించడానికి గురుదేవతా స్వరూపాల యొక్క ఆరాధన చెయ్యాలి. గురు చరితని పారాయణ చేయటం, సిద్ధ గంధం ప్రత్యేకించి పుష్పాలని గంధంతో అలంకరణ చేసి గురుదేవతా స్వరూపాలకి చందనం లేదా గంధంతో అలంకరణ చేసినటువంటి పుష్పాలని అందచేయటం గురు సంబంధమైనటువంటి ప్రీతి అది లభించటం వల్ల దైనందిన జీవితంలో చాలా యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం పొందుతాం. నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా పొంచి ఉన్న కారణంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను మహాకాలభైరవ రక్షని మెడలో ధరింపచేసుకోండి. యోగదాయకమైన ఫలితం తప్పకుండా మీకు లభించే అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణంతో అనునిత్యం కూడా స్నానం చేయటం వల్ల జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో ఏర్పడబోయేటువంటి విరోధాలు తప్పకుండా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తప్పకుండా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.